V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బట్ హెడ్లైన్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రొఫెసర్ వెంకట సుబ్బయ్య. మెకానికల్ ఇంజనీరింగ్లో సీనియర్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అంతకుముందు జేఎన్టీయు గురజాడ విజయనగరం ఫౌండర్ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాను. నా బాల్యం అంతా కూడా చిన్న విలేజ్లో పలుకూరు గ్రామంలో కర్నూలు డిస్టిక్లో చదవడం జరిగింది 7వ తరగతి వరకు. తర్వాత కర్నూలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఎంటెక్, పిహెచ్డి అన్నీ కూడా ఇక్కడే చేయడం జరిగింది. తర్వాత కడపలో ఒక 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక్కడ 94లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి తర్వాత 2006 నుంచి ప్రొఫెసర్గా, 2018 నుంచి సీనియర్ ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నాను. ISTE అనేది ఇట్ ఈజ్ ఏ ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ బాడీ. వీళ్ళు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డు అన్నది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. నేషనల్ లెవెల్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఇంతవరకు ఇంతమంది 2 వైస్ ఛాన్సలర్స్కి ఇచ్చారు. సో నాకు ఇప్పుడు మళ్ళీ ఐ సర్వ్డ్ యాజ్ వైస్ ఛాన్సలర్గా, అలాగే ప్రొఫెషనల్ బాడీస్లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నేషనల్ లెవెల్లో కౌన్సిల్ మెంబర్గా 16 సంవత్సరాలుగా ఉన్నాను. అలాగే ISTE కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా 10 సంవత్సరాలు పనిచేశాను. సో వీటన్నిటిని గుర్తింపుగా, అలాగే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నేను డీన్ R&Dగా, ఆనరీ డైరెక్టర్ AU డెవలప్మెంట్ సెంటర్గా, తర్వాత డీన్ ట్రాన్స్పోర్ట్గా కూడా పనిచేశాను 3 టర్మ్స్. అలాగే ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెకానికల్ ఇంజనీరింగ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ పనిచేశాను. ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా, అలాగే నన్నయ్య యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా కూడా ఉన్నాను. అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా క్లస్టర్ యూనివర్సిటీగా కూడా ఉన్నాను ప్రజెంట్. మీకు వచ్చిన అవార్డు? ఈ అవార్డు ISTE నేషనల్ అవార్డు. అంతకుముందు నాకు 12 అవార్డ్స్ ఉన్నాయండి. అందులో బెస్ట్ పేపర్స్ పబ్లికేషన్ చేసినందుకు కొన్ని, అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా 2014లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నాను. అంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బెస్ట్ రీసెర్చర్ అవార్డు, అలాగే బెస్ట్ అకాడమిషియన్ అవార్డు కూడా ఇంతకుముందు తీసుకున్నాను. అలాగే మిగిలిన పేపర్స్ పబ్లిష్ చేసినందుకు డిఫరెంట్ ప్రొఫెషనల్ బాడీస్ నుంచి వేరే ఒక 6 అవార్డ్స్ కూడా అంతకుముందు తీసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా ఒక పేటెంట్ కూడా మాకు గ్రాంట్ అయ్యింది. టోటల్గా ఒక 6 పేటెంట్స్ పబ్లిష్ అయినాయి. అందులో ఒకటి గ్రాంట్ కూడా అవ్వడం జరిగింది. ఇప్పుడు 4 మంది PhDకి అయిపోయాయండి. ఇంకా కొంతమంది వర్క్ చేస్తున్నారు. 134 మెంబర్స్ ఎంటెక్ అవార్డు అయినాయి. నియర్లీ 250 పేపర్స్ పబ్లికేషన్స్ ఉన్నాయి వేరియస్ జర్నల్స్లో, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో. మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్ ఈస్ ఎ కోర్ బ్రాంచ్ అండి. సో ఇట్ ఈస్ బేసికల్లీ ఫర్ ఎనీ ఇంజనీరింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి తీసుకొని, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు కంప్యూటర్ కూడా కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మెకానికల్ అనే కాకుండా మెకానికల్ ఇంజనీరింగు అప్లికేషన్స్ విత్ కంప్యూటర్స్, ఆ విధంగా చేసుకుంటే డెఫినెట్గా ఓన్లీ కంప్యూటర్స్ చదివిన వాళ్ళకన్నా మెకానికల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లైఫ్లో షైన్ అవుతారు. వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అందుకని నేను జనరల్గా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అడ్వైజ్ చేసేది ఏంటంటే, ట్రై టు లెర్న్ ది స్కిల్స్ ఆఫ్ ది కంప్యూటర్ స్కిల్స్ అండ్ అప్లై ఇట్ టు ది మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ది కంప్యూటర్ స్టూడెంట్స్ టు డూ దట్. సో ఆ విధంగా ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఉన్న కంప్యూటర్ లేటెస్ట్ సబ్జెక్ట్స్ చదువుకుంటే డెఫినెట్గా వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయండి.
మెకానిక్ అధ్యాపక వృత్తి మీద ఇంట్రెస్ట్తో ఫస్ట్ ఒక ఇండస్ట్రీలో పనిచేశాను 1 year అండి. తర్వాత టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కడప ఇంజనీరింగ్ కాలేజ్ చేరడం జరిగింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాను. మేబీ విలేజ్లో ఉన్నప్పుడు అప్పట్లో నాకు ఉద్యోగం అంటే ఒక టీచర్ ఉద్యోగంలో టీచర్లో అన్నట్టుగా ఉండేది. అంటే బికాస్ బేసికల్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి అప్పట్లో నాకు తెలిసిందంటే టీచరు లేదంటే ఒక ఇంజనీరు అంతే. మిగతావి ఏమీ అంటే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అవన్నీ ఎక్స్పోజర్ లేదు అంటే చిన్న స్టేజ్లో. సో ఆ ఉద్దేశంతో నేను అలాగే టీచింగ్లోకి రావడం జరిగింది. సో ఇది ఇంట్రెస్ట్గా నేను ఇక్కడ కంటిన్యూ అవుతుంది. విలేజ్ ఖచ్చితంగా మా పేరెంట్స్ నారాయణ గారు, ఈశ్వరమ్మ గారు ఇద్దరు చనిపోయారు, ప్రజెంట్ లేరు. సో వాళ్ళు చదువుకోకపోయినా వాళ్ళకి ఏ చదువు రాకపోయినా కూడా నాకు చదువు చెప్పించి నా అభ్యున్నతికి కృషి చేశారు. అలాగే మా పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఆ తర్వాత మళ్ళీ ఫ్యూచర్గా ఎదగడానికి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు కానీ మా మిసెస్ కానీ అందరి వల్ల నా కెరీర్లో కూడా వాళ్ళ హెల్ప్తో కొద్దిగా డెవలప్ అయ్యాను. ఈ మెకానిక్ నేను మొదటి నుంచి ఇందాక చెప్పాను, నేను యూనివర్సిటీలో 3 times డీన్గా కూడా చేశానండి. సో డెఫినెట్గా అంటే నాకు ఇచ్చిన పొజిషన్ నేను అన్ని చేశాను. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, బీఓఎస్ చైర్మన్లు ఇవన్నీ కూడా చేశాను. కావుగా మన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి మొదటి నుంచి కూడా అందరూ వైస్ ఛాన్సలర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లేదంటే మా తోటి మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ కానీ అందరి సహాయ సహకారాల వల్ల నేను చాలా పొజిషన్స్ చేశాను.